ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు చేతకాక సత్తాలేని పవన్ కళ్యాణ్, లోకేష్ చేతిలో అధికారం పెట్టడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆయన మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో దళిత నాయకుడు మండా సాల్మన్ హత్యకు గురైతే గ్రామంలోకి రాకుండా అడ్డుకొని తాలిబాన్ ప్రభుత్వంలా వ్యవహరిస్తున్నారని అంటున్న వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, అక్కడ జరుగుతున్న హత్యలు నిరసిస్తూ ఈ రోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడులను మనం ఏ విధంగా లేఖంగా చంపేటువంటి పరిస్థితి వస్తుంది, ఏ విధంగా సార్ పాలన? ఇది పిరికి పనుల చర్య. దళిత ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నటువంటి వికృత రాజకీయం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి బదులు ఎర్ర బుక్ అనేటటువంటి ఎర్రి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులకు అర్థం పట్టేటటువంటి ఘటన. చనిపోయినటువంటి వ్యక్తి శవాన్ని కూడా గ్రామంలోకి తీసుకురాకుండా దళితులపై వివక్ష చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒకవైపు అయితే, ఉప ముఖ్యమంత్రి గ్రామంలో కానీ కాన్స్టిట్యున్సీలోకి కానీ దళితులను రాకుండా వెలివేస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే ఏదైనా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం. పోలీస్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి ఈ దేశంలో 32 రాష్ట్రాలు ఉంటే 32వ స్థానంలో ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా ఇంకా కిందకి 32వ స్థానంలో పోలీస్ వ్యవస్థను పెట్టినటువంటి చెత్త పరిపాలకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు కారంచేడు ఘటన జరిగి దళితుల్ని ఊచకోత కోసింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పిన్నెలలో దళితుడి మీద దాడి చేసి చంపింది ఇదే కూటమి పార్టీ. దళితుల్లో ఎవరన్నా పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితులపై ప్రేమతో స్కూళ్లను నిర్మించాడు. దళితులపై ప్రేమతో పథకాలను వారి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. దళితులపై ప్రేమతో రేషన్ బియ్యాన్ని గౌరవంగా వాళ్ళ కుటుంబం దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది దళితులపై ప్రేమ. అలాంటి ప్రభుత్వంపై అక్కసు కక్కి ఉచితాలు అంటే నేరం ఘోరం అనే విధంగా చేసి ఇవాళ అంతకంటే మించిన ఉచితాలు ఇస్తానని చెప్పి ఇవాళ ఉచితాలను ఎత్తేసాడు. ఇవాళ కూలి పనులు చేసుకునేటటువంటి జాబ్ కార్డులు, ఈ దేశంలోనే 20 లక్షల పైగా జాబ్ కార్డులు తీసేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా చెత్త ప్రభుత్వం ఉంది అంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వం. ఎవరు ఈ కూలి వాళ్ళు? వీళ్ళంతా దళితులు, వెనకబడినటువంటి వర్గాలు, నిరుపేదలు. పెత్తందారులతోటే రాజకీయం చేయడం తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ శక్తులకి 99 పైసలకి ఎకరాల భూములు ఇస్తాడు. అదే 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి రైతు దగ్గర, పేదవాడి దగ్గర, బలహీన వర్గం దగ్గర నుంచి నీ పట్టా బుక్ ఏది, నీ పాస్ బుక్ ఏది అని బొక్కులు తొలగించి ఇంకొకరి పేరు నమోదు చేస్తాడు. ఇది పూర్తిగా పేదలపై కక్ష సాధించేటటువంటి ప్రభుత్వం, దళితులపై కక్ష సాధించేటటువంటి. ఏం జరిగిందన్న గురజాల్లో? ఏం జరిగింది? ఎందుకు అతన్ని అక్కడ చంపాల్సి వచ్చింది? ఏ కారణం చంపాల్సి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కుటుంబం మందా సాల్మన్ గారి కుటుంబం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు అతన్ని లోపలికి రానివ్వకుండా బెదిరించి దాదాపుగా ఇన్ని రోజులు పక్కనెక్కడో బయట బతుకుతూ ఉన్నారు. పండక్కి వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు ఆ గ్రామానికి వచ్చారు. వచ్చిన సందర్భంగా వాళ్ళకి జ్వరం, ఈ యొక్క చలికి వీటికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి హాస్పిటల్ కూడా ఎవరు తీసుకెళ్లేనటువంటి పరిస్థితిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తను వచ్చాడు. అదే అదనుగా చూసినటువంటి వాళ్ళు మాటు వేసి తెలుగుదేశం నాయకులు కర్రలతోటి, గొడ్డలతోటి, రాడ్లతోటి తన తలపై బలంగా మోది తల పగలగొట్టి తనపై దాడి చేస్తే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడి చావు బతుకుల మధ్య పోరాడి చివరికి తుది శ్వాసని వదిలాడు. వదిలిన తర్వాత కూడా వదిలిపెట్ల గ్రామంలోకి శవాన్ని కూడా తీసుకురానివ్వలేదు. అంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తే చాలు, వారిపై దాడి చేస్తాం, వారిని ఊరిలోకి రానివ్వం, వాళ్ళు చనిపోయినా కూడా శవాన్ని కూడా తీసుకురానివ్వము అనేటటువంటి మెసేజ్ ని ఈ రాష్ట్రంలో ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారిని, దళితుల్ని, బలహీన వర్గాలని లోబరుచుకొని భయపెట్టి ఒక నియంతలాగా, ఒక తాలిబాన్ ప్రభుత్వం లాగా నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవము.
చంద్రబాబు నాయుడు గారికి చేతగాక ఏమి సత్తా లేని పవన్ కళ్యాణ్, ఏమి సత్తా లేని లోకేష్ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టడమే దీని అంతటికి కారణం. సల్మాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉండబోతుందా? ఎలా పోరాటం చేయబోతున్నారు ఈ అంశం పైన? పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు ఇవాళ నిరసన వ్యక్తం చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు వారి యొక్క కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. చేయవలసింది ప్రభుత్వం అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఆర్థికంగా సహాయం చేశాం. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆర్థికంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. దాంతోపాటు వారికి దక్కాల్సినటువంటి అన్ని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని దక్కేలాగా చేస్తాం. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. థ్యాంక్ యూ. ఇది పూర్తి స్థాయిలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా ఖండించాలా. ఎందుకంటే ఈ రోజు గురజాలో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తే శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మనం చెప్పుకోవాలి. ఈ రోజు ఆ హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే దళితుల నిరసన ఉందో ఆ నిరసన పాల్గొనడం జరిగిందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దళితుల పైన చేస్తున్న వివక్షతను పూర్తిగా తొలగించాలి, వారికి అండగా నిలబడాలి, ఎవరైతే సల్మాన్ చనిపోయారో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రఫీతో మల్లికార్జున్, న్యూ టీవీ, కర్నూలు.